శ్రీమాత్రే నమః. నమస్తేనండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు గురువారము. ఈ గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ గురు చరిత్ర గురించి, అందులోని నైమిషారణ్యంలో మునులకు దత్త సాక్షాత్కారము ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోను మరింత మంది చూడడానికి హెల్ప్ చేసిన వారు అవుతారు. పూర్వము శౌనకాది మహామునులందరూ కలిసి నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు సాగుతున్నాయి. ఒకరోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మహామునులందరూ కూర్చుని ధ్యాననిష్టకు కూర్చున్నారు. పద్మాసనం వేసుకుని ఊర్ధ్వకాయులై రెండు చేతులు జోడించి ఒడిలో సంధించుకుని అర్ధనిమీలిత నేత్రులై అంతర్దృష్టిని భ్రూమధ్య భాగంలో నిబద్ధించి ఉచ్ఛ్వాస నిశ్వాసలను క్రమబద్ధం చేసి తేజస్వరూపుడైన వాసుదేవుణ్ణి నిష్టగా ఏకాగ్రచిత్తంతో ధ్యానిస్తున్నారు. మనస్సులు కదలడం లేదు, శరీరాలు మెదలటం లేదు. శిలాప్రతిమల్లో అన్నట్లుగా ధ్యానముద్రాంకితులు అయ్యారు. ఎంతసేపు గడిచిందో ధ్యానంలో ఆ ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉన్నారు. శరీరాలు పులకిస్తూ ఉన్నాయి. అంతలో చల్లని మలయమారుతము ఆ ప్రాంతాన్ని పరిమళభరితం చేసింది. కోటి సూర్యకాంతులను వెదజల్లుతూ ఒక దివ్య తేజోమూర్తి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక వెలుగుముద్ద. కేవలము తేజస్సు, ఆకారం లేని తేజస్సు. సూర్యకాంతియో చంద్రకాంతియో పోల్చుకోలేని మహామహస్సు. ధ్యాననిష్ఠుగరిష్ఠులైన మహామునులు ఒకానొక దివ్యానుభూతితో కన్నులు తెరిచారు. అప్పుడు వారి ఎదుట అమోఘమైన తేజోమండలము, కన్నులు మిరుమిట్లు పెలిపే కాంతిపుంజము, దశ దిశలా ఆవరించిన తేజస్వరూపము, మంగళాతూర్యరావాలు మనోహరంగా వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు శౌనకాది మహామునులు ఆ తేజస్సును తమ చర్మచక్షువులతో చూడలేక మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. చేతులు జోడించి, మహానుభావ తేజస్వరూప, నువ్వు అనుగ్రహించి సాక్షాత్కరించిన నిన్ను దర్శించలేని అశక్తులము. దుర్నిరీక్షమైన నీ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనస్సులు మాత్రము ఒక అపూర్వమైన ఆనందంతో పరవశించిపోతున్నాయి. ఈ అనుభవము మునుపెన్నడూ ఎరిగినది కాదు. దయామయ, నీ రూపాన్ని దర్శించగలిగిన శక్తి మాకు అనుగ్రహించు. ఆనందానికి పరిపూర్ణత కలిగించు అంటూ ఆ తేజోమండలం ముందు సాష్టాంగపడ్డారు. అప్పుడు మహామునులారా, కన్నులు తెరవండి అని మేఘ గంభీర కంఠస్వరము ఆజ్ఞాపించింది. అంతటా మునీశ్వరుల కన్నులు తమంతట తాముగా విచ్చుకున్నాయి. ఎదుట అదే తేజోమండలము, ఎరుపు, తెలుపు, నలుపు కలయికగా కాంతిపుంజము. క్రమక్రమంగా ఆ కాంతిమండలంలో శ్రీమన్నారాయణుడు రూపుకట్టాడు. అక్కడ అత్రి, భృగు, మరీచి ప్రభృతులు మహర్షులు పరివేష్టించి ఉన్నారు. వేదవేద్యుడి చెంత చతుర్వేదాలను పఠిస్తున్నారు. ఆ నీల శ్యాముడు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. వక్షస్థలంలోని కౌస్తుభ రత్నకాంతులు శ్రీమన్నారాయణుడి ముఖమండలాన్ని మరింత కాంతివంతం చేస్తున్నాయి. చతుర్భుజ నారాయణుడు శంఖము, చక్రము, గదా, పద్మము 4 చేతుల్లోనూ విరాజిల్లుతూ ఉన్నాడు. కటిప్రదేశాన పట్టు పీతాంబరము దగదగలాడుతోంది. దాని అంచులకున్న బంగారు జరీకాంతులు స్వామి పాదనకాలకు ఒక విచిత్ర శోభను సమకూరుస్తూ ఉన్నాయి. శిరస్సున వజ్రకిరీటము, చెవులకు మకర కుండలాలు, భుజాల మీద మణిమయ సువర్ణ అంగదులు, చేతి వేళ్లకు రత్నాంగుళీయకాలు, మెడలో వనమాల, సువర్ణ యజ్ఞోపవీతము, వక్షస్థలాన ఒకవైపు లక్ష్మీదేవి, మరొకల వైపు శ్రీవత్సం లాంఛనము, బంగారు కొండ మీద కారుమబ్బు కూర్చున్నట్లుగా గరుత్మంతుని మీద టీవీగా అధివసించిన దర్శనము అనుగ్రహించాడు. అప్పుడు సనక సనందాదులు, నారద తుంబురులు ప్రముఖులు స్తుతిగీతాలు విలపిస్తూ ఉన్నారు. జయ విజయాది పార్షదులు
ఇరువైపులా సేవలు అందిస్తూ ఉన్నారు. విశ్వక్షేణాదులు జయ జయధ్వానాలు పలుకుతూ ఉన్నారు. మహామునులు ఆనంద పరవశులై తిలకిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి నీలమేఘ శ్యాముడు మల్లికా ధవళకాంతుడు అయ్యాడు. వెండికొండ మీద వెల్లనందిని అధిష్ఠించి శివుడుగా మారిపోయాడు. శిరస్సున చంద్రరేఖ, జటాభారం నుంచి క్రిందికి దుముకుతున్నట్లుగా గంగమ్మ, ఒడిలి నిండుగా విభూది, సర్వాంగాలకు సర్పభూషణాలు, ఒక చేతిలో త్రిశూలము, మరొక చేతిలో మృగాంకము, ఒక చేతిలో డమరువు, మరొక చేతిలో కమండలువు, కటిభాగాన పులితోలు, నాగజందెము, నాగహారాలు, నాగకుండలాలు, నాగమంజీరాలు, సర్పభూషిత సర్వాంగుడు, నందీశ్వర, భృంగీశ్వర, గణేశులు, వీరభద్ర షణ్ముఖులు, మాతృగణాలు, ప్రమద దేవతలు, పాశుపతాలు పరివేష్టించి సేవిస్తూ ఉన్నారు. అలా ఉండగా ఆశ్చర్యచకితులైన మహామునులు వీక్షిస్తూ ఉన్నారు. అంతలోకి ఆ తేజోమండలము చతుర్ముఖుడుగా మారిపోయింది. శ్వేతకమలం మీద ఎర్రని రంగులో సృష్టికర్త 4 ముఖాల 4 వేదాలు శ్రావ్యంగా వినిపిస్తూ ఉన్నాయి. బ్రహ్మలెందరో ఓలగించి ఉపనిషద్వాలకాలు వల్లిస్తున్నారు. మలయమార్తంలాగా వీణానాదం వినిపిస్తూ ఉంది. దివ్య మాల్యాంబర విభూషితుడు అర్ధనిమీలిత నేత్రుడై స్ఫటిక జపమాల తిప్పుతూ ధ్యానం చేస్తూ ఉన్నాడు. దివ్య తేజోరూపుణ్ణి శౌనకాది మహామునులు కన్నార్పకుండా తిలకిస్తూనే ఉన్నారు. ఆ కాంతిపుంజము త్రిమూర్తుల కలయిక అయిపోయింది. 3 రంగులు, 3 మూర్తులు కలగలిసినా కనిపిస్తూ ఉన్నాయి. 6 చేతులు దర్శనమిస్తూ ఉన్నాయి. డమరువు, కౌమోదకి, శంఖాలు, స్ఫటిక దివ్యమాల, కమండలువులు ఆ చేతిలో కనిపించాయి. సకల దేవతలు సేవిస్తూ ఉన్నారు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు, మను, వసు, రుద్రులు, నక్షత్ర గ్రహదేవతలు, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, గరుడోరగ దివ్య జాతులు ఆ త్రిమూర్తి స్వరూపుణ్ణి పరివేష్టించి స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. సప్త సముద్రాలు, సకల నదీనదాలు, లోకాలోక పర్వతంతో సహా సప్తకుల పర్వతాలు, సకల సృష్టి, సకల జీవరాశులు ఆ దివ్య స్వరూపంలో సాక్షాత్కరించాయి. అప్పుడు శౌనకాది మహామునులు ఆశ్చర్యం నుంచి తేరుకొని పునః సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ, మహానుభావ, త్రిమూర్తి స్వరూప, మా జన్మలు, మా కర్మలు చరితార్థమయ్యాయి. మా తపములు, మా జపములు ఫలించాయి. మహా యోగీశ్వరులకు కూడా లభించని దివ్య దర్శనాన్ని అనుగ్రహించావు. కరుణాస్వరూప, ధన్యులమయ్యాము. మునిశ్రేణిలో అగ్రగణ్యులమయ్యాము. దేవాదిదేవ, భక్తితో మేము సమర్పించే షోడశోపచారాలు స్వీకరించి కటాక్షించు స్వామి అని వినమ్రతాగృతులై అభ్యర్థించారు. అప్పుడు త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో శిరఃకంపం చేశాడు. మహామునులు భక్తి పరవశులై అప్రయత్నంగా ముక్తకంఠంతో స్తుతించారు. వేదాంతులు నిన్ను పరబ్రహ్మమని, సాంఖ్యవిధులు పురుషోత్తముడని, యోగీశ్వరుడు పరమాత్మ అని, మీమాంసకులు ధర్మమని, విజ్ఞానవాదులు శూన్యమని, చార్వాకులు పంచభూతాత్మకమని ప్రస్తుతిస్తారు. వేదాలు నిన్ను విశ్వస్వరూపుడవంటారు. మళ్ళీ కాదంటున్నాయి. నీ స్వరూపాన్ని నిర్ధారించలేక నీరసపడుతున్నాయి. యతో వాచో నివస్తరంతే అప్రాయస్య మనసా సహా అని చతికిలపడుతున్నాయి. వాచామగోచర తేజోమయ నమో నమః. ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమైనది లేదు. నిజానికి అవి రెండూ నీవే. వెలుగులకు వెలుగువు, సకల ప్రాణికోటిలోనూ జీవశక్తివి. సృష్టిలో నీవు కానిది, నీవు లేనిది ఏదీ లేదు. సకల వ్యాపక నమో నమః. ఆదిదేవ, దివ్య పీతాంబరం ధరించావు. సువర్ణ కాంతులు విరజిల్లెమ్మే శరీరం నిండా వెలిబూడిద అలంకరించుకున్నావు. సహస్రబాహును ప్రభలతో వెలిగిపోతూ ఉన్నావు. ఈ పాదపద్మాలను స్మరిస్తే చాలు భవరోగాలు సమసిపోతాయి. కర్మఫలప్రద, సకల కర్మ సాక్షి నమో నమః. అరిషడ్వర్గాలను జయించి సమాహిత చిత్తులై నీ పురాణ గాథలను భక్తితో విన్నవారు సంసార సముద్రాన్ని తేలికగా దాటగలుగుతారు. ఆనందరూప, అమృత స్వరూప,
నమో నమః. ఆ నైమిషారణ్యవాసులు చేసిన ఈ స్తోత్రానికి త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు సంతుష్టాంతరంగుడయ్యాడు. మునీశ్వరులారా, నా దర్శనంతో మీరు కృతార్థులయ్యారు. ఏమి కావాలో కోరుకోండి, అది ఎంత దుర్లభమైనా సరే అని అన్నాడు. అంతటా మహామునులు, సృష్టి స్థితి లయకర విశ్వపతి, ధన్యులము ధన్యులము, నీ విరాట్ రూపాన్ని దర్శింపచేశావు. ఇంతకన్నా మేము కోరవలసి ఏముంది? అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నావు. ఇన్ని ఆకారాలతో నువ్వు మాకు కనిపించావు. వీటిలో నీ అసలైన రూపం ఏది? నామం ఏది? నీ నివాసం ఎక్కడ? నీ జన్మకర్మల వృత్తాంతమేమిటి? నువ్వు త్రిమూర్తులకు అతీతుడవని, పరాత్పరుడవని విన్నాము. ఇది నిజమా కాదా? మా అజ్ఞానాన్ని క్షమించి సంశయాలు తొలగించు, నిశ్చయాజ్ఞాన్ని ప్రసాదించు, అవ్యయానందాన్ని అనుగ్రహించు. ఆ మహామునీశ్వరులందరూ అడిగారు. మునీశ్వరులారా, మీరందరూ ఎన్నో జన్మల నుంచి జపతపాలు ఆచరిస్తున్నారు. నియమనిష్టలతో యజ్ఞ యాగాదులతో జీవితాలు గడుపుతూ ఉన్నారు. అందుకు సంతోషించి ఇలా దర్శనం అనుగ్రహించాను. నా నామరూపాలు, జన్మ కర్మలు అడిగారు కదూ. యోగోపదేశము చెయ్యడానికి, సాధన సాగించడానికి, తగిన పుణ్యఫలం అందించడానికి నేను అత్రి మహామునికి పుత్రుడుగా జన్మించి దత్తాత్రేయ నామంతో సకల లోకాలు సంచరిస్తూ ఉంటాను. ఇది ఒక అవతారము. ఇంకా ఎన్నో రూపాలు, నామాలు, జన్మలు, కర్మలు నాకు ఉన్నాయి. వాటిని చెప్పడము 1000 నోళ్ళు, 2000 నాల్కలు ఉన్న ఆదిశేషుడికైనా సాధ్యం కాదు. కానీ వీటిలో కొన్నింటికి కొంతవరకు సూత మహర్షి చెప్పగలడు. అతడు వ్యాస మహర్షికి సాక్షాత్తు శిష్యుడు. గురువు అనుగ్రహం వల్ల సకల పురాణాలు అతనికి కరతలమలకాలు. ప్రవచనంలో కూడా నేర్పరి. అతనిని అడిగి నా జన్మ కర్మల వృత్తాంతాలు తెలుసుకోండి. ఈ సత్రయాగాన్ని జయావహంగా పూర్తి చేసి ఉత్తమ భోగాలు పొందండి. ముమ్మూర్తుల నాకు అభిన్నుడై సద్గురువు సన్నిధిలో ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాన్ని పొంది కట్టకడపట అవ్యయానంద స్వరూపులు అవ్వండి. మీరంతా ముక్తకంఠంతో ఇప్పుడు చేసిన స్తోత్రము నన్నెంతగానో ఆనందపరిచింది. ఇది భుక్తిముక్తి ప్రదాయకంగా, యోగసిద్ధి ప్రదాయకంగా కలకాలము విరాజిల్లుతూ ఉంటుంది. దీనిని భక్తి శ్రద్ధలతో పఠించిన వారికి సకలాభీష్టాలు నెరవేరుతాయి అని చెప్పి ఆ తేజపుంజము అదృశ్యమైంది. అలా శౌనకాది మహామునులు ఆ దివ్యానుభవంతో ఆనంద పరవశ స్థితిలో అలాగే మునకలు వేస్తూ ఉన్నారు. తేరుకోలేకపోతున్నారు. తేరుకోవాలని కూడా కోరుకోవడం లేదు. అంతలోకి నైమిష పరబ్రహ్మచారులు బిలబిలా వచ్చిపడ్డారు. సమిధలు, కుశలు, కందమూల ఫలాదులు తీసుకురావడం కోసమని అడవిలోకి వెళ్ళిన ఆ వటవులందరూ వాటిని తీసుకుని ఆశ్రమంలోనికి పరుగు పరుగున ప్రవేశించారు. ఆనంద పరవశులై కూర్చున్న గురువులకి నమస్కరించారు. గురువర్యులారా, రోజూ చూసే మన అరణ్యము ఇవాళ చాలా వింతగా మారిపోయింది. ఎక్కడా క్రూరమృగాలు కనిపించడం లేదు. అంతటా పళ్ళు కాయల బరువుతో తలలు వంచిన చెట్లు, వికసించిన రంగురంగుల పూలను చేతికి అందిస్తున్న లతలు, కలువల్ని తామరల్ని గట్టుకే చేరుస్తున్న సరోవరాలు, హంసలతో బెగ్గరులతో కళకళలాడుతూ ఉన్నాయి. అడవిలో ఎటు విన్నా చుకపిలాల కలకూజితాలు, పురివిప్పిన మయూరాల నాట్యాలు. ఇది వరకటి అడవిలా లేదు, నందనవనంలా మారిపోయిందంటే నమ్మండి. ఈ వింత మీకు చెబుదామని కారణమేమిటో మీరు చెప్పగలుగుతారు తెలుసుకుందామని పరుగు పరుగున వచ్చాము. సందడితో తేరుకున్న మహామునులు నలువైపులకు దృష్టి సారించారు. నిజమే, శిష్యులు చెప్పినట్లు నందనవనంలా మారిపోయింది నైమిషారణ్యము. ఇది అంతా స్వామి సాక్షాత్కారము మహిమ అని వెంటనే గ్రహించారు. జరిగినదంతా శిష్యులకు వివరించారు. మా అదృష్టమే అదృష్టమంటూ పరవశించారు. వటువులకు ఒకవైపు సంతోషము, మరోవైపు దుఃఖము పొంగి వచ్చాయి. తమ గురువులకు స్వామి సాక్షాత్కారమైందని సంతోషము, ఆ సమయానికి ఆశ్రమంలో లేక ఆ భాగ్యానికి నోచుకోలేకపోయామే అని దుఃఖము, తమని తాము నిందించుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయానికే అడవికి వెళ్ళాలా?
ఎంత దురదృష్టవంతులము! అయ్యయ్యో! మళ్ళీ ఎన్ని జన్మలకు ఈ అవకాశం లభిస్తుంది? ఇంతకాలంగా చేస్తున్న వేదాధ్యయనము, బ్రహ్మచర్యము, గురు శుశ్రూష, ఆశ్రమవాసం ఇవన్నీ ఇంకా పరిపక్వం కాలేదు కాబోలు. స్వామి దర్శనం లభించలేదు అంటూ దుఃఖిస్తున్న శిష్యులను చూసి మహామునులు జాలిపడ్డారు. పరివిధాలా ఓదార్చారు. ఈ గురు శుశ్రూష ఫలము వృధా పోదు. శిష్యులు కనుక మా పుణ్యంలో మీకు భాగం ఉంటుంది. సత్సంగత్యము సత్ఫలాలు ఇస్తుంది. సమయం వచ్చినప్పుడు ఆ ఫలాలు అందుతాయి. మీ అధ్యయన దీక్షను, బ్రహ్మచర్య వ్రతాన్ని యథావిధిగా కొనసాగించండి. పరాత్పరుడు కటాక్షిస్తాడు అని గురువులు ఓదార్చేసరికి శిష్యులు సమాధానపడ్డారు. సాయంకాలం విధులు ముగించుకొని ఎవరి కుటీరాలలో వారు విశ్రమించారు. తరువాత తెల్లవారింది. సూర్యోదయంతో పాటు సూత మహర్షి నైమిషారణ్యానికి విచ్చేశాడు. అప్పుడు సౌనకాది మహామునులు ఆశ్చర్యచకితులయ్యారు. ఆశ్రమ నియమాలకు అనుగుణంగా అర్ఘ్యపాద్యాదులతో స్వాగత సత్కారాలు జరిపారు. మహానుభావ, సకల పురాణవేత్తవు, సకల శాస్త్ర పారంగతుడవు, సకలాగమ సార విదురుడవు, భగవానునికి ఆప్త శిష్యుడవు, శ్రీమన్నారాయణుడికి కూర్చున్ మహాభక్తుడవు. ఈ సృష్టిలో నీకు తెలియని విద్య లేదు. ధర్మశాస్త్రాలలో వాదోపవాదాలకు, వేద పురాణాల మధ్య సంశయాలకు నీ పలుకే తుది తీర్పు. నీ రాక కేవలం పరమేశ్వర కటాక్షము. మహర్షి, లోకడ ఎన్నెన్నో పురాణాలు మాకు వినిపించి ధన్యుల్ని చేశావు. ఇప్పుడు నీ నుంచి దత్తాత్రేయ మహాత్మ్యము వినాలని కుతూహలంగా ఉంది. ఇది వాసుదేవుడు ఆజ్ఞ కూడా. దయచేసి వినిపించు. రోమహర్షణంగా వినిపించే శక్తి సామర్థ్యాలు నీకున్నాయి. దత్తాత్రేయుడు ఎవరు? జన్మ కర్మల వృత్తాంతమేమిటి? యోగనిష్ట గరిష్ఠుడై బాలోన్మత్త దిగంబరుడుగా సకల ఆకారాలతో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడని పరీక్షిస్తాడని విన్నాము. ఆ విశేషాలన్నీ తెలియజేయి. దత్తనామాలు, నామ మహిమలు, నామస్తోత్రాలు, దత్తభక్తులు తమరించిన వైనాలు సమగ్రంగా మాకు అనుగ్రహించు. వాసుదేవుని అన్ని అవతారాలు, అన్ని లీలలు అసలు ఎందుకు చేస్తున్నట్లు? ఆయన సత్యస్వరూపం ఏమిటి? సగం తెలిసి సగం తెలియగా అవస్థ పడుతున్నావు. నీవు సర్వజ్ఞుడవు. ఇవన్నీ చెప్పగల దివ్య మహర్షివని ఆ వాసుదేవుడే ఆనతిచ్చాడు కనుక దయచేసి వినిపించు. ఇలాంటి పుణ్యగాథలు విన్నవారికే కాదు, వినిపించిన వారికి ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. సూత మహర్షి నీ వంటి సకల వేద శాస్త్రాగమ పారంగతుడు సన్నిధికి వస్తే ఏమి అడగాలో కూడా మాకు తెలియదు. అందుచేత మా ఆర్తులు, మా తపాలు ఉపశమించేటట్లు ఏది ఎంత ఎంత చెప్పాలో నువ్వే నిర్ణయించుకొని వినిపించవలసినవన్నీ వినిపించండి. భుక్తి ముక్తి ప్రదాయకము, యోగ విద్య ఫలప్రదము అయిన దత్తాత్రేయుని మహిమను ప్రధానంగా నీ నోటి నుంచి వినాలనేది మా అందరి అభీష్టమును. దయచేసి మా కోరిక తీర్చండి అన్నారు మహామునులు. ఆ మహామునులంతా పరివేష్టించి ఏమీ తెలియని వారిలాగా ఇంతగా అభ్యర్థించేసరికి సూతుడు సంబరపడ్డాడు. మహామునీంద్రులారా, మహర్షులారా, అందరికీ వందనాలు. సకల సిద్ధి ప్రదాయకమైన దత్తాత్రేయుడి పుణ్యచరిత్రను వినాలి అనే ఆకాంక్ష మీకు కలగడమే గొప్ప విశేషము. పుణ్యఫలం వల్ల తప్ప ఇలాంటి మంచి కోరికలు పుట్టవు. ఒక రకంగా నన్ను కూడా కృతార్థుణ్ణి చేస్తున్నారు. నా జన్మ చరితార్థమయ్యింది. నా వంశము చరితార్థమైంది. మీరంతా తపోగరిష్ఠులు, పరమ నైష్ఠులు. మీ సాంగత్యము లభించినందంటనే నా జన్మ ధన్యమైంది. ఇక దత్తమహిమను చెబితే అదెంత పుణ్యప్రదమవుతుందో, ఏ సత్ఫలితాలను ఇస్తుందో ఊహించగలను. ధన్యోస్మి. భగవద్ అనుగ్రహం వల్ల, గురు సాక్షాత్కారం వల్ల నా శక్తి మేరకు దత్తాత్రేయ చరిత్రను వివరిస్తాను. శ్రద్ధగా ఆలకించండి అని చెప్పి సూత మహర్షి పద్మాసనం వేసుకుని కన్నులు మూసుకొని ధ్యాన సమాధిలోకి జారుకున్నాడు. వాణి చతుర్ముఖులను, గౌరీ శంకరులను, లక్ష్మీ వాసుదేవులను స్మరించాడు. గజానన షడాననులను ధ్యానించాడు. అష్టదిక్పాలకులను, అఖిల దేవతలను, సమస్త మహర్షులను తలుచుకొని నమస్కరించాడు. యోగ మార్గంలో సకలేంద్రియాలను
ఏకాగ్రపరిచి హృదయ పద్మంలో దత్తాత్రేయుణ్ణి సన్నిధి చేరుకున్నాడు. త్రిమూర్తి స్వరూప త్రివర్ణాంచిత వేదవేద్య వేదస్వరూప విశ్వవంద్య విశ్వరూప. ఒకప్పుడు గరుత్మంతునిపై, ఒకప్పుడు వృషభరాజంపై, ఒకప్పుడు రాజహంసపై సంచరిస్తూ ఉంటావు. ఒకప్పుడు పులితోలు కటివస్త్రంగా ధరిస్తావు, మరొకప్పుడు పీతాంబరం కడతావు, మరొకప్పుడు శ్వేతవస్త్రము అలంకరిస్తావు. ఒకప్పుడు సర్పయజ్ఞోపవీతము, మరొకప్పుడు సువర్ణ యజ్ఞోపవీతము, మరొకప్పుడు బ్రహ్మసూత్రము ధరిస్తావు. గంగలో స్నానం చేసి కొల్హాపురంలో లక్ష్మీదేవి దగ్గర భిక్ష తీసుకొని సహ్యాద్రి మీద నివసిస్తూ ఉంటావు. 3 యుగాలలోనూ అవతారాలు ధరించిన వాడా శ్రీహరి నమో నమః. ఒక్కొక్కప్పుడు బాలుడిగా దర్శనమిస్తావు, మరొకసారి యువకుడిగా, ఇంకొకసారి వృద్ధుడిగా సాక్షాత్కరిస్తావు. ఒక్కొక్క వేళ జటాధారివై, మరొక వేళ ముండిత శిరస్కుడవై కనిపిస్తూ ఉంటావు. ఒక్కొక్క ముహూర్తాన మదిరా పాత్రలతో మదిరాక్షసులతో గోష్ఠీరతుడవై కనిపిస్తూ ఉంటావు. మరొక ముహూర్తాన దివ్యమాలిక దివ్యాభరణ దివ్య వస్త్ర విభూషితుడవై దివ్యసుందర విగ్రహంతో దర్శనము అనుగ్రహిస్తూ ఉంటావు. మరుక్షణంలో దిగంబరుడివై ఈగలు ముసురుకుంటూ కనిపిస్తావు. విభూతి పులుముకుంటూ కనిపిస్తూ ఉంటావు. అచింత్య స్వరూప ఆవేద్య మహిమ అనంతనామ దత్తప్రభో, నీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. పుట్టుకతో చేతులు లేని కార్తవీర్యార్జున్ని సహస్రబాహువులతో మహావీరుణ్ణి చేసి భూమండలాన్ని ఏలించిన సేవలు అందుకున్న స్వామి, నీకు ప్రణామాలు. ప్రహ్లాదుడి భక్తి తత్పరతకు మెచ్చి ఉపదేశామృతంతో మోహాంధకారం తొలగించి ముక్తిని ప్రసాదించిన యోగేశ్వరేశ్వర, నీకు సాష్టాంగవతులు. దిగంబర స్వరూపుడవైన నిన్ను ఉపాసించిన యదుపతికి అలర్క నృపాలుడికి యజ్ఞోపదేశం చేసి సర్వయజ్ఞత్వము అనుగ్రహించిన జగద్గురు, నీవు ఇలా ధ్యానిస్తున్న సూత మహర్షి హృదయ పద్మంలో దత్తాత్రేయుడు సాక్షాత్కరించాడు. చిరునవ్వులు చిందిస్తున్న ముఖపద్మము, శిరస్సుపై పింగళ జటాజూటము, సూర్యచంద్రాగ్ని నేత్రాలు, కటిసీమను దివ్య పీతాంబరము. కరుణార్ద్ర హృదయుడు, తనను ధ్యానించే వారి హృదయాలలో అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసే పాదనఖ చంద్రదీప్తులతో స్వామి ప్రత్యక్షమయ్యాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, దత్తాత్రేయుని సాక్షాత్కారం గురించి. ఆ దత్తాత్రేయుని అనుగ్రహము మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.